ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు తిరుగులేని మెజారిటీలతో విజయాన్ని సాధించారు. అధికార పార్టీలో, వైసీపీలో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు భారీ ఓటమిని చవిచూశారు. ఏపీలో 2019లో కనిపించిన ఎన్నికల సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది. కేవలం 5 ఏళ్లలోనే వైసీపీ దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు లుక్కేద్దాం. వైసీపీ ఘోర ఓటమికి జగన్ నిర్ణయాలే కుంపముంచాయని చెబుతున్నారు రాజకీయ పండితులు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు. నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలను అమలు చేశారు. సంక్షేమం ఉంటే చాలు, ప్రజలు తమ వెంట నడుస్తారని బాగా నమ్మారు. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు వెళ్లిన సభల్లో బటన్ నొక్కుతున్నానంటూ చెప్పుకొచ్చేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్లినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించేవారు. సంక్షేమాన్ని నమ్ముకున్న జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శలున్నాయి. ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయిలో సర్పంచ్లు ప్రభుత్వం తీరుపై రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలైన నగదు ప్రభుత్వం దారి మళ్లించిందని అధికార పార్టీ సర్పంచ్లే ఆరోపించారు. ఏకంగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సందర్భాలను కూడా మనం చూసాం. గ్రామాల్లో కనీస సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైసీపీకి అతిపెద్ద మైనస్ అయింది. ఇలా గ్రామ స్థాయి నుంచి ఆ వ్యతిరేకత మొదలైందనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరో కీలక అంశం అమరావతి రాజధాని. తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటానని, అమరావతి రాజధానిని 2019 ఎన్నికలకు ముందు స్వయంగా జగన్ చెప్పిన మాటలివి. ఆయన మాటలతో రాజధాని ప్రాంతంలో వైసీపీకి తిరుగులేని విజయం దక్కింది. గుంటూరు జిల్లాలో 2 సీట్లు మినహా మిగిలిన చోట్ల వైసీపీ గెలిచింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఉన్నట్టుండి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు రాజధానిగా ప్రకటించారు. ఏకంగా అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చారు. విశాఖకు పాలనను మార్చాలని చూశారు. అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే 3 రాజధానులు ప్రకటించినా అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. 3 రాజధానులు ప్రకటించిన జిల్లాలో కూడా వైసీపీ ఎదురుగాలి వీచింది. ఇక మూడో అంశం 2019 ఎన్నికలకు ముందు మద్యాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధిస్తామని జగన్ స్వయంగా ప్రకటించారు. మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు. మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ధరల్ని భారీగా పెంచేశారు. అలాగే దేశంలో ఎక్కడ లేని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తోందని, ఈ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ, జనసేన, బీజేపీలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాయి. అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అనుమతించకపోవడం పైన విమర్శలు వచ్చాయి. మద్యం రేట్లు పెరగడం, ధరలు పెంచడంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని పదే ప్రస్తావించారు. ఆ ప్రభావం కూడా ఎన్నికల్లో చూపించింది. ఏపీలో రోడ్లపైన పరిస్థితి పైన గత 3 ఏళ్లుగా ప్రజలు ఏకరవు పెడుతూనే ఉన్నారు. వైసీపీ నేతలు కొందరు బహిరంగంగానే మాట్లాడారు. రోడ్లను సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వయంగా జగన్ సమీక్షలు చేసి రోడ్లు వేయాలని 2-3 సందర్భాల్లో చెప్పారు. అయినా సరే ఎక్కడ రోడ్లు కనీసం మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు. ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతల్ని పూడ్చి నిరసనకు దిగాయి. రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది. వైసీపీ ఓటమికి ఇది కూడా మరో కారణం. రోడ్ల సంగతి అలా ఉంచితే పరిశ్రమల అంశం కూడా వైసీపీకి కలిసి రాలేదు. సంక్షేమ పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదు. అలాగే దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లకపోవడం దారుణం అంటూ విమర్శలు వచ్చాయి. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల్ని కూడా వైసీపీ ప్రభుత్వం తరిమేసిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించిన ఆ ప్రభావం అంతగా చూపించలేదు. జగన్ పలు సందర్భాల్లో తాను కూడా విశాఖకు వస్తానని పదే చెప్పారు. విశాఖలో కొన్ని పరిశ్రమలు ప్రారంభం చేసినట్టు ప్రభుత్వం చెప్పినా అయినా సరే పరిశ్రమల విషయంలో వైసీపీకి ఎదురుగాలి తప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయించి ఏపీ ఎన్నికల ముందు జగన్ అతిపెద్ద రాంగ్ స్టెప్ వేశారు. చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో 50 రోజులకు పైగానే ఉన్నారు. ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకతతో ఏపీతో పాటుగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు విదేశాల్లో నిరసనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అంశంతో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. చంద్రబాబుపై మాత్రమే కాదు, ప్రతిపక్ష నేతలపై వరుస కేసులు నమోదు చేయడం వైసీపీకి మైనస్ అయింది. వైసీపీకి ఎన్నికల సమయంలో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే వైసీపీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్, బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఘటన కూడా వైసీపీకి బిగ్ మైనస్ అయింది. కూటమి ఈ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ కాగా వైసీపీ కనీసం కౌంటర్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయింది. వైసీపీకి వైఎస్ వివేక హత్య కూడా తలనొప్పిగా మారింది. 2024 ఎన్నికల్లో ఈ వ్యవహారం బాగా హైలైట్ అయింది. ఏకంగా సీఎం జగన్ ఇంటి నుంచి వ్యతిరేకత మొదలైంది. వివేక హత్య కేసులో జగన్ సొంత చెల్లెలు సునీత, షర్మిల అన్నతిను తప్పుబట్టారు. ఈ కేసులో నిందితుల్ని కాపాడుతున్నారంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇటు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎన్నికల్లో కడప లోక్సభ నుంచి పోటీ చేయడం వైసీపీకి మైనస్ అయింది. ఇంట్లో చెల్లెలకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ కూటమి నేతల ప్రచారంలో పదే ప్రస్తావించారు.
దీనికి తోడు వైసీపీ నేతల అత్యుత్సాహం కూడా ఆ పార్టీ ఓటమికి మరో కారణంగా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు అత్యుత్సాహంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని టార్గెట్ చేశారు. కేసులతో పాటుగా ఆస్తులు టార్గెట్ చేయడం మైనస్ అయింది. కొందరు నేతలు వాడిన పదజాలం కూడా వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. జగన్ సర్కార్లో కొందరు పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరి మాట వినకుండా తామే నియంత్రణమనే రేంజ్ లో వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. నేతల ఏకపక్ష నిర్ణయాలు కూడా క్షేత్రస్థాయిలో వైసీపీ ఓటమికి కారణమైంది.